శ్రీ శివాయ గురవే నమః. మనం చెప్పుకుంటూ ఆపేసాము. ఈ లక్షణ వ్యాకరణ గ్రంథాల గురించి చెప్పుకుంటూ ఆపేసాము. మొక్క వేసిందో పెద్దవాళ్ళు మొక్కలు వేస్తారు, పిల్లలు వాళ్ళు ఎలాగో తినరు, వాళ్ళు తిన్నా పిల్లలు పనికి వస్తాయని వాళ్ళు వేస్తారు. మామిడి పండు ఏపు చెట్టు తర్వాత పిల్లలు అనుభవిస్తారు. అలాగే మరి రాబో కాలానికి పనికి వచ్చేట్టుగా లక్షణ గ్రంథాలు, వ్యాకరణము, ఛందస్సు, అలంకారాలు, ఈ కావ్య సామగ్రి అంతా కూడా పెద్దవాళ్ళు కావ్యసామగ్రి వృక్షాన్ని వేశారు. దాని ఫలాన్ని అందుకుంటున్నాం. అంటే ఆ మొక్క వేసిన వాళ్ళు ఎవరో గుర్తు చేసుకుందాం అని పరిశీలిద్దామని ఆనాటి కాలం నుంచి వస్తుందంటే పూర్వ సాహిత్యం ప్రాంగణంలో వస్తున్నట్టు ఊరికే పరిశీలిస్తూ తెలుగు లక్షణం వస్తే పరిశీలిస్తున్నాం. దాంట్లో వ్యాకరణ గ్రంథాలకు వస్తే కనుక ఆంధ్ర భాషాభూషణ 13వ శతాబ్దం, ముద్రాజ రామన్ రచిత రామన కవిజన సంజీవిని 16వ శతాబ్దం, ఎడకూచి భాసరస్వతి 1590, 1670, అధరణి వికృతి వివేకం 17వ శతాబ్దం, కూచిమని తిమ్మకవి సర్వరా దర్శన సాహసంగా క్రీస్తకం 1740, గణపూర్ వెంకటరామ కవి. అలాగే సర్వదర్శన సాహసంగ్రహం గణపూర్ వెంకటరామ కవి. క్రీస్తు ఆంధ్ర కౌముది క్రీస్తకం 1670, అహోబని కవి శిరోభూషణం 18వ శతాబ్దం, అడిగిన సురు కవి కవి సంశయం ఇచ్చేది కవి సంచలనం ఇచ్చేది. క్రీస్తకం 1785 అది అహోబలి రాసినటువంటి కవి శిరోభాషణం 18వ శతాబ్దం. ముంచెడ వాసుదేవ కవి వైకుంఠ చంద్రిక 1755. మండల లక్ష్మీనరసింహ కవి త్రిలింగ శాసనం క్రీస్తకం 18వ శతాబ్ది. మండల లక్ష్మీనరసింహ కవి ఆంధ్ర కౌముది క్రీస్తకం 18వ శతాబ్ది. కిమ్మూరి నరసింహ కవిజనాశ్రయం 19వ శతాబ్ది. అలా చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ రాసిన 940 అని చెప్పుకున్నాం. 13వ శతాబ్దం అంతకుముందు కవులు మళ్ళీ రాసిన చెప్పుకున్నాం. సంక్షిప్తంగా చెప్పుకుంటూ ఇప్పుడు ఉన్నాం. తెలుగు లక్షణ గ్రంథాలు నిఖండ నిర్మాణానికి ఇవన్నీ ఆలోచిస్తే తెలుగు శాసనం కూడా మండల నరసింహ కవి 18వ శతాబ్దంలో ప్రత్యేకంగా వ్యాకరణ స్పష్టం చేసే గ్రంథాలు అవి మనకి. తెలుగు లక్షణ గ్రంథాలు నిఖండు నిర్మాణానికి సంబంధించిన మూలాలు కూడా ఉన్నాయి. మొదటి కవిజన సంజీవిని కర్త ఉపకారాన్ని శబ్దాలకు వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. దీన్ని దారి చూపిన వాడు కేతన పెద్దనలే. చిత్రకవి పెద్దన లక్షణ శాసనంలో 17వ శతాబ్దం 1560లో రేప ప్రకార ప్రకరణం, తిమ్మకవి 17వ శతాబ్దం సర్వలక్షణ శాసనం రేప ప్రకారం, సూరకవి ఆంధ్రనామ తద్భవ ప్రకరణం అలా వచ్చాయి పయనించే. ఇదే విధంగా మనకి నడిపించారు వాళ్ళు. అది సాధసగట రేపలకు సాంకర్యం వద్దని చెప్తూ అలా సాంకర్యం పింగళి సూరన అయ్యరాజు రామభద్రుడు పిల్లరమరి శంకుసార ఎలకూచి మన ప్రయోగాలు ఆక్షేపించారు తిమ్మన. అయితే పింగళి సూరన తిమ్మన ఆక్షేపించాడు తిమ్మన. కొరవి గోపరాజు 15వ శతాబ్ది 1530లో సింహాసన ద్వాసలో స్త్రీపద బట్టి కూడా ఇలా చెప్పాడు. ఇలాంటిదే ఈ పద్ధతి. ఇలా తెలుగు లక్షణ గ్రంథాల్లో నిఖండువును గుర్తించి చెప్పడానికి కారణం కావ్య నిర్మాణ సామగ్రిలో నిఖండువులను చేర్చటమే. కనుకనే ఛందస్సు, వ్యాకరణం, అలంకారాలు, నిఖండువులకు సంబంధించిన అంశాలను లక్షణ గ్రంథకర్తలు ప్రస్తావిస్తూ వచ్చారు. అలంకార శాస్త్రం పూర్తిగా సంస్కృతంపై ఆధారపడింది. తెలుగులో లక్షణ గ్రంథాలు 1-2 గ్రంథాలు తప్ప పెద్దగా ప్రాధాన్యం రాలేదు. నరసింహస్వామి వంటి అలంకార శాస్త్ర గ్రంథాలు కూడా చాలా రచన ఎలాగో అనువాదరచన ఎలాగో ఉంటుంది. కానీ కావ్యస్వామికి పూర్తిగా సంస్కృతం నుంచే తెచ్చుకుందాం కావటం తెలుగులో చెప్పడానికి దేశీయమైన కావ్య సామగ్రి మనకి లేదు, సంస్కృతం. కానీ ఛందో వ్యాకరణాల వల్ల చెప్పిన విషయం కూడా అలా కాదు. ఆలోచిస్తే ఏంటంటే సంస్కృతం ఛందస్సు తెచ్చుకున్న దేశీయమైన ఛందోరీతం తమిళకాండ భాష నుండి ఛందస్సు సంబంధించిన దిగుమతులుగా ఉన్నాయి. సంస్కృతం ఎది ప్రాసాలు లేవు. ఇతికి భిన్నం ఇక్కడ ప్రాసం, తెలుగులో ప్రాస నిహితాలు ఉన్నాయి. తమిళంలో కూడా నిహితాలే. తెలుగు ప్రాసలో కూడా సాదృశ్యాలు ఉన్నాయి. ఈ విధంగా ఆలోచిస్తే కన్నడ తెలుగులో కూడా ఛందోరీతి తమిళంలో ఛందోరీతి కనిపించదు. తెలుగులో అష్టస్కందం సంస్కృతం నుండి తీసుకుంది, ఎక్కడి నుంచి రాలే. ఆ సంస్కృతం నుండి మనకి వచ్చింది.
ఇలా ఆలోచిస్తే కన్నడ ఛందస్సులో కన్నడ భాషకు జాతీయ పద్యాలు చెప్పే అక్కర జాతులు త్రివిధ రగడలు ద్విపద త్రిపద చతుష్పది అష్టపది అష్ట కనిపిస్తాయి, అక్కడ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ గురుగారు కూడా ఈ అక్కడనే రాశారు. నేషసార్లో దీంట్లో అక్కడ కూడా చాలా చోట రాశారు. ఉత్తమ సమూహంలో రాశారు. కానుగుణంగా దీంట్లో కూడా రాశారు. అష్టపది కాంచీఖండంలో అక్కడ కూడా కన్నడంలో ఆటకి తెలుగు ఆటవేళ లక్షణం సమానం. కన్నడంలో సీసం తెలుగు సీసం లాంటిదే. కన్నడంలో తెటగిది కనపడదు. ప్రాసనియమం పద్యం, అందుకే సీస పద్యానికి ఆటవేళకి ప్రాస ఉండటం విశేషం. ఆటవేళకి సీస పద్యానికి తేటగీతి అర్వాచీనం. దానికి నన్నయ్యకు ముందు నన్నయ్య కాలానికి సీస పద్యాల్లో ఎత్తుగడలు ఆటవేళ్ళే ప్రాచుర్యం పొందాయి. ఇలా చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా ఛందస్సు మాత్రం సంస్కృతం కంటే భిన్నంగా ఉంది తెలుగుది. కన్నడ భాషలో ప్రచురంగా రీతులు తెలుగులో ఉండటం వల్ల వాటికి లక్షణం చెప్పవలసిన అవసరం రాష్ట్రం కూడా గుర్తించారు. వ్యాకరణ విషయంలోని గ్రంథం నిరంతరం జరిగింది కూడా. దేశ పదాలతో రూపాలు పొందినటువంటి నిరూపణకి అక్షరాలకి దానికి భాషకి ఆంధ్ర భాషా భూషణం మొదలుకొని లక్షణ గ్రంథాలు చాలా ప్రాధాన్యం ఇచ్చాయి, విలువనిచ్చాయి. ఆంధ్ర భాషా భూషణంలో కూడా ఆలోచిస్తే వాడినటువంటి స్వతంత్రమైనటువంటి పరిభాషలు మళ్ళీ రచనల కవిజనాశ్రయంలో ఉన్నాయి. సంస్థ వ్యాకరణాంశాలు కవిజనాశ్రయం, ఆంధ్ర భాషా భూషణం, వ్యాకరణ కావ్యాలంకార చూడమణిలో కూడా కనిపిస్తాయి. ఆంధ్ర భాషా భూషణం వాటిలో ఎక్కడా కనిపించవు. ఆంధ్ర భాష వ్యాకరణాంశాలు కవిజనాశ్రయంలో కనిపిస్తాయి. సంస్థ వ్యాకరణాంశాలు ఆంధ్ర భూషణంలో కావ్యాలంకాలు ఎక్కడ దాంట్లో సంస్థ వ్యాకరణాంశాలు ఇందులో మాత్రం కనబడలేదు. కానీ మళ్ళీ రచన కవిజనాశ్రయంలో స్వతంత్రంగా వాడినప్పటికీ కూడా ఆంధ్ర భాషా భూషణంలో మాత్రం పరిపాలన కవిజనాశ్రయంలో స్వతంత్రంగా చెప్పాడు. ఆయన ముందు చెప్పాడు స్వతంత్రంగా రాస్తాయని. మొట్టమొదటిసారిగా సంస్థ వ్యాకరణంలో సంధి విధానం గురించి చెప్పినటువంటి లక్షణ గ్రంథం అందు చందోదర్పణమే సంస్థ. దీన్ని 1450లో వెల్లంకి తాతం పట్టు 15వ శతాబ్దం రెండు అధికారాలతో వ్యాకరణాంశాలు చెప్పాడు. ముద్రాజు రామణ వ్యాకరణకే పెద్ద పెట్టేశాడు. అయితే యతి ప్రాస సంధుల పేర్లతో వ్యాకరణాలను చెప్పాడు. యతిప్రాస విషయంలో కూడా అవసరమైన వ్యాకరణాంశాలను చెప్పాడు. కవి ప్రయోగాలను చూపడానికి ఆద్యుడు రామనే ప్రయోగసరణ వ్యాకరణం కదా అన్నారు. ఈ విషయంలో అపకవి ఇతని స్ఫూర్తితోనే కావ్య ప్రశోధన చేశాడని చెప్పచ్చు కూడా. ఎక్కువగా భారత ప్రయోగాలను చూపాడు. ఆముత్తమాలిదా శృంగాశాకుంతం రాఘవపాండవీయం భాస్కర రామాయణం రంగనాథ రామాయణం చంద్రభాను తిలకం పాండురంగ మహాత్యం బ్రాహ్మణ్యంగా కనిపించాడు. దీంట్లో గురుగారి కవిత్వంలో కూడా ఇవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రయోగాన్ని రామని వేసింది కవి రామనే కాబట్టి అవి కూడా ఇందులో గురుగారి విషయంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ అడపాతల పని కూడా ఎక్కువగాను. ఇక ఎలకూచి భాషాస్తీయం అధరుని వికృతి వేగం కూచిమని తిమ్మకవి సౌరాష్ట్ర సంగ్రహం 1740 గణపౌలి వెంకట కవి ఆంధ్రకమది వంటి లక్షణ గ్రంథాల్లో కూడా చందు విశేషాల కంటే వ్యాకరణ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యంగా ఉంది. అయితే వివేక చూడమని అప్పకమి వంటి గ్రంథాలు చందో వ్యాకరణాలు సమప్రాధాన్యాన్ని ఇచ్చాయి. సంక్షిప్త రూపంలో ఉన్న సూత్రాన్ని అత్యంత విస్తృతంగా వ్యాఖ్యానించడానికి ఆద్యుడు అప్పకవి. అహోబలపతి సూర్య మార్గదర్శకుడు. ఆద్యవళికి సూత్రం నుంచి పక్కకు తప్పుకొని అతి విస్తృతంగా ఒక ఆశ్వాసమే రాసేశాడు. విశ్వశ్రేయ కావ్యం అనే నాంసత్వ చింతామణి సూత్రానికి 13 పద్యాలు వ్యాఖ్య చేశాడు. తన గ్రంథం చదివిన తర్వాత ఇతర లక్షణాన్ని పడమని విధంగా ఇతరులు చూడకుండా ఉండేటట్టుగా తన గ్రంథాన్ని సర్వ విషయ సంకృప్తంగా దిద్దాడు అప్పకవి. ఇంకా చావుదేష్ట చరిత్రం, చమత్కార రామాయణం, దేవి విజయం, మధుసేవనం, శారదాదర్పణం, శంతకమణి చరిత్ర ఇలాంటి అనేక గ్రంథాలకు అప్పకవి తెలుగు ప్రసాదించి సాహిత్య చరిత్ర నిర్మాణానికి చాలా మేలు చేశాడు. పుట్టూరి గోపన్న, రాజపూడి వెంకయ్య, గౌరవరాజు, చెరికొండ నరసింహకవి వంటి అందరూ చాలామంది కవులు ఉండిపోయినా వాళ్ళందరూ పైకి తీసుకువచ్చాడు.
అప్పకవి నిఖండ దృష్టి ఉంది. కానీ మొట్టమొదట రేప శకటరేపని రాసిన గ్రంథం తాళపాక పెదరమిడును ఆదర్శంగా తీసుకొని అప్పకవిలో రేప శకట పట్టిక రాశాడు. ఈ అప్పకవి ఎంతో కష్టపడి రాజరేప 42, 420 శకటరేపలను 406 పదాలను చూపాడు. కానీ ఆరుద్ర మాత్రం నల్లగొర్రెలు తెల్లమందులో కలిసిపోయి అనే పదంతో 2 రేపలను ఒకే చోట 2 రూపాయలు అప్పకవికి ఒప్పుకో తప్పలేదు అన్నాడు. అప్పకవి భాషా శాస్త్ర దృష్టి కూడా ఉంది. ఇతి ప్రశ్న పెంచే కార్యక్రమంలో ప్రధాన భూమిక చేశాడు అన్నాడు. తాంత్రుడు చంద్రోదర్పణ ద్వారా సమస్త వ్యాకరణ ప్రస్తావించిన వాడు గణపవరం వెంకటకవి. ఇతని సర్వలక్షణ శిరోమణిలో వ్యాకరణ భాగానికి ఆంధ్రకౌముది అని పేరు. మొట్టమొదటి ఇతడే ధ్వనుల స్థానకరణ ప్రయత్న వివేచన చేశాడు. కారకాలను ప్రస్తావించాడు. ఇతనిపై కేతన పెద్ద తాళమటి ప్రభావం చాలా కనిపిస్తుంది. ఇలా వచ్చిన వ్యాకరణ గ్రంథాల్లో పరిభాషలో శాస్త్రరచన ప్రణాళిక అన్ని సంస్థల్లోనే కదా. సంజ్ఞా పరికల్పన, రూప నిష్పాదన, సూత్ర నిర్మాణం ఇత్యాది లాంటి అంశాల్లో సంస్థ ప్రాకృత వ్యాకరణ ప్రభావం చాలా ఉన్నప్పటికీ దేశపద స్వరూపణ కూడా ఇస్తూ తద్భవము, అచ్చతెనుగు, ఖండబిందువు, పూర్ణబిందువు తదితాంతాలు కృతాంతాల విషయంలో సంస్థ భిన్నత్వం ఉండడం వల్ల వ్యాకరణ ప్రస్థానం కూడా అధికంగా తప్పకుండా చేయవలసి వచ్చింది. తెలుగు సంస్థ భాషా సంప్రదాయం ప్రభావం ఉండడం వల్ల కవిత్వం విద్య సంస్కృతం విద్య సంబంధం అవ్వటం వల్ల సంస్థలో అమరకోశాదులు చదవటం వ్యవహారంలో ఉండటం వల్ల తెలుగులో నిఘంటు రచన వెనుకబడింది. ఈ వెనుకబాటుతనమే ఇప్పటికీ తెలుగు కవులలో భాష కనిపిస్తూనే ఉంది. అందువల్ల నేను ఆలోచిస్తుంటే అది లక్షణ గ్రంథాల్లో నిఘంటు పదాలు ఎలా ఉన్నాయో చూద్దాం. తెలుగు భాషకు వ్యాకరణము నిఘంటు 2 కళ్ళు. శబ్దార్థ స్వరూపము, సాధుత్వాసత నిర్ణయము రెండింటికి ముందు ఉండే లక్ష్యాలు. ఈ రెండు కూడా భాషను పటిష్టం చేస్తాయి. రెండు వ్యవస్థలు కూడా పరస్పర ఒకళ్ళకి అన్యోన్య సంబంధం ఉంది. ఇద్దరికి కూడా అన్యోన్య సంబంధం ఉంది. అలాగే ముడిపడింది అన్యోన్య సంబంధం. భాష విశ్లేషించాలన్నా నిర్వచించాలన్నా వ్యాకరణ నిఘంటువులు మనకి లేకుండా అవ్వదు, వీలు కావట్లేదు. ఏ భాషను కోశ సంపద అధికంగా ఉంటుందో ఆ భాషే సుసంపన్నమైన భాష. కావ్య నిర్మాణానికి కావలసిన ఛందో వ్యాకరణాలు వివరించడమే ప్రధాన ధ్యేయంగా మొదట్లో లక్షణ గ్రంథాలు వచ్చాయి. తర్వాత భాషకు సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చాయి. దీని లేఖనంలో ఇది రాయటంలో అర్ధబిందువు శకటరేపల ప్రాధాన్యం తగ్గడం ఒక కారణమైపోయింది. ఈ 2 ఉన్న పదాలను గుర్తించడం కష్టమైంది. అందుకే తర్వాత కాలంలో వచ్చిన లక్షణ గ్రంథాలు సాధు శకటరేపలకు సంబంధించినటువంటి సందిగ్ధత అంటే అలా ఏం చేయాలో తోచినటువంటి సందిగ్ధత అంటారు. ఆ తీసేయడంతో పాటు ఏ పదాల్లో సాధు శకటరేపలు ఉంటాయో తెలియజెప్పడం కోసం సాధు శకటరేపల నిర్ణయం పేరు మీద పట్టికలను రూపొందించాయి. అంతే కదా, శకుంతలో సావిత్రిలో అంటామని చెప్పమంటుంది. అలాగే లేకపోతే భాష ఉంటుంది. అలాగే ఖండబిందువు ఉన్న పదాలను తత్వ పదాల పట్టికలలో చెప్పడం కనిపిస్తుంది. ఇంకా ఆలోచిస్తే భాషాజ్ఞానం సంబంధించినవి అయినప్పటికీ కూడా ఒకే స్వరూపంగా ఉన్న పదాలను సమూహంగా చెప్పడము అనే ప్రక్రియను ఆలోచిస్తే తెలుగు రచన గ్రంథాల్లో ఛందస్సు, వ్యాకరణం, అలంకార విషయాలతో పాటు నిఘంటు రచన కూడా కావాల్సిన సామగ్రి మూలాలు మనకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అంతేకాకుండా ప్రాచీన అర్వాచీనాలైన తెలుగు దర్శన గ్రంథాలను చూస్తే ఛందస్సు, వ్యాకరణం, అలంకారం, పదకోశం 4ని చెప్పడమే వాటి ఆశయమని మనకి అర్థమవుతోంది. వీటిలో ఒకటి అంగే, ఇది తక్కిన 3 అంగాలు అవుతాయి. శ్రీరాముడు కావ్యం శ్రీరామ్ కనుక తర్వాత కాలంలో వీటి ఆవశ్యకత గమనించి విడివిడిగా అర్థం చేసిన లక్షణ గ్రంథకర్తలు కూడా ఉన్నారు. లక్షణ గ్రంథాలు పాశ్చీయంగా పదకోశాలుగా కూడా పనిచేశాయి. అసలు లక్షణ గ్రంథాలు పదకోశాలు కొంచెం ఈ ముద్దురాజు రామన్ ఏం చేశాడు, కవిజనాశ్రయంలో బుకాన శబ్దాల ద్విరూపకోశాన్ని రాశాడు. ఈ ద్విరూపకోశానికి సంబంధించిన మూలాలు తెలుగు భాషాభూషణం, కావ్యాలంకారం అనే గ్రంథంలో కూడా ఉన్నాయి. దాని వివరించి విశేషంగా చెప్పినవాడు ముద్దురాజు రామన్న.
చిత్రకవి పెద్దన్న తన లక్షణ సంగ్రహంలో 1560లో శ్రేఫ రకాల పట్టిక చెప్పాడు. కూచిమంది తిమ్మన 17వ శతాబ్దంలో సర్వలక్షణ సంగ్రహంలో రేఫ రకాల ప్రకారం సాధసకల రేఫల సాంకర్యం వద్దని తేల్చి చెప్పాడు, పనికిరాదని. అలా సాంకర్యమైన ప్రయోగాలు కూడా చూపించాడు. ఈ అడిదం స్వరకవి ఆంధ్రనామ శిక్షణలో తద్భవ పద ప్రకారం రాశాడు. ఇవి తెలుగులో నిఖండు నిర్మాణం జరగడానికి ముందు లక్షణ గ్రంథాల్లో కనిపిస్తున్న నిఖండు ఛాయలు. ఇలా ఆలోచిస్తే లక్షణ గ్రంథాలు కావ్యాల్లో కూడా కోశ ప్రశస్తి కనిపిస్తుంది. ఒక పదాన్ని అనేక పదాలు రావటం, పర్యాయ పదాలు. ఈ ఆనంతం తర్వాత చెప్పుకోదగ్గవాడు కోపరాజు. ఈయన 15వ శతాబ్దం నుంచి 1530. సింహాసనం ద్వాదశలో తెలుగు పర్యాయ పదాలు పట్టిక ఒకటి రాశాడు స్త్రీ పదానికి. ప్రాచీన కాలంలో ఆ కోశాలు, ద్వైరూప్య కోశాలు, సహజ నిర్ణయం కూడా లక్షణ గ్రంథాలు కనిపించడానికి కారణం ఆయా కాలంలో కవిత్వ నిర్మాణంలో వచ్చినటువంటి సందేహాలను నివారించడం కోసమే, శ్రద్ధ సాధుత్వాన్ని నిర్ణయించడానికే అవి ఏర్పడ్డాయి. వీటిని ముందుకు వెళ్ళాలంటే మన తెలుగులో వెలసినటువంటి మొట్టమొదటి నిఖండుత్రయం. ఆ నిఖండుత్రయం తెలుగు భాష కారణంగా వచ్చే అవసరాలను తీర్చే దిశగా దారిగా మనకి రూపొందలేదు. అందు వ్యుత్పత్తుల కోసం, మాండలికాల పదాల కోసం, అసలు పదాల కోసం వేరు నిఖండువులను వెతుక్కోవాల్సి పరిస్థితి వచ్చింది. కనుక ఆ పరిస్థితి దాని గురించి అప్పుడు తెలుగు లక్షణ గ్రంథాల చేతి ఆనందంగా ఒక మైలురాయి చేశాడు. ఒక మంచి ముఖ్యదాత తీశాడు. 4 కోడలి. ఇటు ఛందస్సు కానీ అటు వ్యాకరణాన్ని కానీ కొత్త పొంతను తీసుకొచ్చిన వాడు ఆనంతుడే. లక్షణ గ్రంథాలను కాలానుగుణంగా విభజన చేయాలనుకుంటే ఆనంతుని ముందు వరకు ఉన్న కాలాన్ని పూర్వాధ్యాయమని, తర్వాత వాడిని ఉత్తరాధ్యాయమని చెప్పుకోవచ్చు, ఆలోచించవచ్చు. తెలుగు లక్షణ గ్రంథాల్లో ఉన్న ఛందస్సు, వ్యాకరణం, అలంకార శాస్త్రం ఈ మూడింటిలో సంస్థ ప్రమేయం ఉంది. తెలుగు లక్షణ గ్రంథాలు అటు సంస్థ లక్షణం చెప్తూ ఇటు తెలుగు ఛందస్సును కూడా రెండూ చెప్పాయి. దేశం పదస్వరూప నిరూపణ చేసేవి కూడా. పదస్వరూపం ఇంకా నిఖండువులకు సంబంధించిన సంస్థ ప్రమేయం లేదు. నిఖండువులకు వీటిలో అలంకార శబ్దం మొత్తం సంస్థానదే. ఛందస్సు వ్యాకరణంలో సంస్థం తెలుగు రెండూ ఉన్నాయి. ఛందస్సు వ్యాకరణాలు వీటికి సంస్థ ప్రమేయం ఉన్నదే ఎక్కువ. ఛందస్సు వ్యాకరణాలు రెండూ ఉన్నాయి. వీటిలో సంస్థ విద్యం అటు ఉంచితే ఎక్కువ తెలుగు నిబంధించిన అంశాలు మనకు కనిపిస్తున్నాయి. తెలుగు గ్రంథాలు ఛందో వ్యాకరణాలు వివిధ ఆలోచనలు కూడా మనకి ఉపయోగిస్తున్నాయి. ఈ విధంగా ఆలోచిస్తే సాధారణంగా ఛందో గ్రంథాలు వ్యక్తుల పేరుతో వ్యాహృతం అయ్యాయి. ఆంతం ఛందస్సు, భీమం ఛందస్సు, పెద్దరాజు అలంకారం, అధర్వణ ఛందస్సు, సీత ఛందం, గోకర్ణ ఛందం, కవివాగ్బంధనం, కవిరాష్ట్ర గ్రంథం, జయదేవ ఛందం, ఇలా చెప్పుకుంటూ నీలకంఠ ఛందంలో అక్కడక్కడ గ్రంథ లక్షణాలు కూడా పద్యాలు కూడా ఉంటున్నాయి. అయితే వీటి గ్రంథాలు పేరుగా ఉండగా మనం దొరకట్లేదు. తెలుగు లక్షణ గ్రంథాలను పరిశీలిస్తే ఆంతికి ముందు రేచన, కేతన, పెద్దలు ఛందో వ్యాకరణ లక్షణ గ్రంథాలు కనిపిస్తున్నారు. 3 కనిపిస్తున్నారు. ఆంతం ఛందస్సుతో పాటు వ్యాకరణాలు చెప్పినా 15వ శతాబ్ది చెందిన తాతం భట్టు ఛందో వ్యాకరణ సమానంగా వివేచించాడు. ఇంకా 17, 18 శతాబ్దాల్లో లక్షణ సంగ్రహాలు, లక్షణ గ్రంథాలు చాలా వచ్చాయి. 17, 18లో వీటిని కాలక్రమంగా పరిశీలిస్తే కవిజన సంజీవిని 1550 16 శతాబ్దంలో, పెనుమతి వెంకట లక్షణ గ్రంథం 16 శతాబ్దం. ఇవి మనం దొరకట్లేదు, ప్రసిద్ధం కాలేదు. సుకవి కరుణామృతం 16 అది లేదు. కొలి ఆంజనేయులు అది కనిపించారు. లక్షణ సంగ్రహం చింతామణి ఉప్పుడు వెంకటరెడ్డి 16 తర్వాత 1650 తర్వాత అది కూడా దొరకలేదు, ప్రసిద్ధం కాలేదు. లక్షణ దీపిక, వార్త, కవిరా ఇవి కూడా లేదు. అప్పకవేం 16 శతాబ్ది. ఇంకా లక్షణ శిరోమణి, కవి సర్పగారుడం, పట్టాభిరామ కవి, ఇలా మూషిక, ఇలా చాలా ఉన్నాయి. గణపవరం, సర్వలక్షణ శిరోమణి 15 తిమ్మకవి, నైషధం తిమ్మకవి, లక్షణ మంజరి 17వ శతాబ్దం, అడిదం భాస్కర్ కవి 1690 17. ఇంకా లక్షణ సారకం కూచిమంది తిమ్మన, లక్షణ సంగ్రహం, లక్షణ సర్వలక్షణ సంగ్రహం. అలాగే 1740లో కస్తూరి రంగ కవి, 1717 కూడా ఆంతరాగం చేస్తారు. కూచిమంచి వెంకటాచార్యుడు శ్రీకవి క్రీస్తు 1850 వరకు మనకి కనిపిస్తున్నాయి. ఈ లక్షణ గ్రంథాలు కొన్ని అప్రసిద్ధాలయ్యాయి, కొన్ని దొరకట్లేదు, కొన్ని అమృతాలయ్యాయి. ఆ లక్షణ గ్రంథాల కారణంగా తెలుగు లక్షణ గ్రంథాల పుష్టిని ఊహించడానికి కూడా అవి ఉపయోగపడతాయని నిరూపించడానికి కాదు,
అవి చూస్తే ఇంకా మనకి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ వీడు రాశారని మాత్రం మనం యథార్థం చేయటం అది కాదు ముఖ్యం, ఆ విషయం మన ముఖ్యం అందులో. అది ఇంకా వాళ్ళ రచనా పద్ధతులు చూద్దాం. అసలు ఆ రోజుల్లో కవిత్వానికి భాషకు అవినాభావ సంబంధం ఉండేది. ఒక మాటకి ముడిపడి ఉండేది చక్కగా. భాషా వ్యవహారం వచ్చినంత మాత్రాన కవిత్వం రాయటం చాలా కష్టం రాదు. ఛందో వ్యాకరణాలు తెలుగులో మొట్టమొదటి ప్రాధాన్యం వచ్చాయి. ఛందస్సు వ్యాకరణాలు, ఛందస్సు రెండింటిలో ప్రామాణ్యం ఉన్నవాళ్ళు, దాంట్లో జ్ఞానం ఉన్నవాళ్ళే కవిత్వం రాయిస్తారు. మరి తెలుగులో సంబంధాన్ని గుర్తించారనిపిస్తుంది తెలుగు మొట్టమొదటి తెలుగు వాళ్ళు. అందుకని వాళ్ళు రాసిన ఛందో గ్రంథాలను అక్కడక్కడ వ్యాకరణాంశాలు కూడా చెప్తూ ఉండేవారు. మనకు దొరికినటువంటి ఛందో గ్రంథాలను చూసినట్లయితే కవిజనాశ్రమం, ఛందోదర్పణం, అప్పకవియం పద్నం చెప్పుకున్నాను చాలాసార్లు. 1130 కవిజనాశ్రమం, క్రీస్తు శకం 1450 అప్పకవియం, 1656 మొదలైన గ్రంథాల్లో కొన్ని ఆశ్వాసాల్లో వ్యాకరణ విషయం విభాగాలు మనకి కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మళ్ళీ రచన చెందిన కవిజనాశ్రయాన్ని తీసుకుంటే ఆ గ్రంథంలో దోషాధికరణం, విసంధి, కుసంధి, దుస్సంధి మొదలైన వ్యాకరణ దోషాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. నిడుబడ్డ, బొట్టు, నిడుజెడ్డ, బొట్టు, వ్రాయి, దేశి, పైడిపద, గ్రామోత్తరం అనే వ్యాకరణ సంబంధించిన పదజాలం అందులో ఉంది. అక్కడి నుంచి మనకు వచ్చి బొట్టు అనే పదం వచ్చింది. ఈ లక్షణ గ్రంథాలకు సంబంధించిన కర్తృకాలాల విషయాలు, వివాద గొడవలు మనకు అనవసరం. అప్పకవి మతంలో భీమన గ్రంథకర్త ఎవరైనప్పటికీ కూడా ఛందో వ్యాకరణ గ్రంథాల్లో మొట్టమొదటి కవిజనాశ్రంలో వ్యాకరణ యొక్క అంశాలు చూడటం ముఖ్యం. దీని తర్వాత కాలం చెందిన కేతన ఆంధ్ర భాషాభూషణం 13వ శతాబ్దం కేవలం వ్యాకరణ సంబంధించిన గ్రంథమే. తర్వాత వచ్చిన కావ్యాలంకార చూడమని 1377, 1407లో కూడా ఛందో అలంకారాలతో పాటుగా ప్రత్యేకంగా ఒక ఉల్లాసం కూడా వచ్చింది, నవమ ఉల్లాసం చెప్పుకుందామని. ఈ వ్యాకరణ సంబంధించిన విషయాలను కూడా మనకు కనిపిస్తుంది. తెలుగు సాహిత్య ఛందోలిత మార్గం చూస్తే రెండు సంప్రదాయాలను గుర్తించవచ్చు. సంస్థానిని అనుసరించి లక్షణ గ్రంథం చెప్పడం మార్గ సంప్రదాయం కనుక సంస్థ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఆ ప్రక్రియ పద్ధతి కానీ పరిభాషలు కానీ లేకుండా తెలుగు పద్యంలో రక్షణ చేయడం, వివరించడం మన దేశ యొక్క సాంప్రదాయం. మొట్టమొదటి దశలో ఈ రెండు పద్ధతులను అనుసరించి గ్రంథాలు వచ్చాయి. మార్గ పద్ధతిని అవలంబించిన వ్యాకరణ గ్రంథాలు 3. అవి ఆంధ్రశత చింతామణి, అథర్వణ కారికావళి 17వ ప్రాంతం, అహోబల పండితీయం 18వ శతాబ్దం. దేశాల్లో చెప్పిన గ్రంథాలు మూలకడి, కేతన, ఆంధ్ర భాషాభూషణం 13వ శతాబ్దం, వెన్నకోట పెద్దని, కావ్యాలంకార చూడమని 1377, 1407. అలాగే గణపవరపు వెంకటకవి ఆంధ్ర కవి 1670. దేశీయ ఛందస్సులో అంటే తెలుగు సాంప్రదాయ అనుసారంగా నుంచి పద్య రూపంలో వచ్చినట్టు వ్యాకరణాలు అయినప్పటికీ కూడా ఎన్నో అంశాలు వీటిలో తీసేశారు. అందువల్ల ఇవి తెలుగులో భాషలో కానీ శుద్ధ శబ్ద యొక్క గొప్పదనాన్ని, శబ్దశుద్ధిని కానీ తెలుగు భాష గొప్పదనాన్ని, భాషా శుద్ధినితో శబ్దశుద్ధిని కూడా కవులకు ఉపయోగపడే ఏ శబ్దాన్ని ఎలా వాడాలి అని చెప్తూ లక్షణాన్ని దిక్ప్రసక్తి ఇలా ఉండాలని చెప్పి దిక్సూచిగా చెప్పిన దశ చెప్పినట్టు. కానీ సమగ్రం శాస్త్రంలో వచ్చిన మాత్రం కాదు. మార్గపద్ధతి అనుసరించి వచ్చిన ఆన్సర్తో చింతామని విషయాన్ని ఆలోచిస్తే కర్తృత్వ విషయంపై ఏకాభిప్రాయం ఇప్పుడు కూడా కుదరట్లేదు. మనకి అవన్నీ పెట్టుకోకుండా విషయం మనం తీసుకుని సరిపోతుంది. ఇలా ఈ చింతామణిపై భాసస్వతి అనే వచన వ్యాఖ్యానాన్ని, అప్పకవియం అనే పద్య వ్యాఖ్యానాన్ని కూడా రచించారు. చింతామణి పూర్వగ్రంథం అథర్వణకారి కావాలి. ఈ అథర్వణకారి గారి విషయాలు కూడా పూర్తిగా మనకు తెలియదు. కానీ ఆన్సర్ చింతామణి సంస్థ భాషలో వ్యాకరణాన్ని రచించినటువంటి అహోబలుడు తన మనుడు అథర్వణి కార్యక్రమం కూడా చెప్పాడు చింతామణితో పాటు తన రచనలో. అందువల్ల ఇలాంటి స్వరూపం కలిగినటువంటి వ్యాకరణాలను వాటి రచనా పద్ధతులను ఆధారంగా విభజించుకొని సవిరంగా చర్చించడానికి అనేకమైనటువంటి దారులలో కొందరు కవులు గంటిగో జోగన, సోమయాజి, అమరేశ్వర రాజేశ్వరరావు గారు, గురుగారు మల్లం వివేశ్వరమ్మ గారు, అలా ఆకురాతి పొన్నాలు అతను సంస్థంలో సిద్ధాంత వ్యాకరణ గ్రంథాలు పుస్తకాలుగా వాళ్ళు రాసిన కవిత్వంలో వాళ్ళు మనకి చూపించారు అనే సిద్ధాంతం. ఇంకా తర్వాత చాలామంది
అవి రాశారు. ఇవన్నీ కూడా తెలుగులో వ్యాకరణ సమగ్రాన్ని పరిశీలించడానికి చాలా కృషి చేశారు. ఇంకా ఆచార్య ద్రోణప్ప గారు కూడా వేగస్వరూప గ్రంథంలో తత్వపదాలను స్వరూపాన్ని చెప్పారు. తెలుగు వ్యాకరణ నడకలో కాలానుగుణంగా మనకు తెలియకుండా మార్పులు వస్తున్నాయి. ఎల్లప్పుడూ కూడా నిత్యపరమైన భాషా జీవనది వ్యాకరణం కూడా మారుతూ వచ్చింది. భాషా జీవనది కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఇంకా తెలుగు భాష గురించి చెప్పుకుంటూ సత్యంతామణి విషయంలో పండితుల కమిషన్ అయితే కవిజనాశ్రయానికే భీమ ఛందస్సు వ్యవహారం చెప్పారు. కవిజనాశ్రయం భీమ ఛందస్సు దీన్ని భీమని రాశాడని, ఇందులో కూడా మళ్ళీ వాదోపాదాలు వచ్చాయి. రేచిన రాశాడని చాలా వాదన వచ్చాయి. కానీ ఆనంతుడు కానీ వెన్నకోడ పెద్దని కానీ ఎప్పుడు నువ్వు రాసిన వాదన ఎప్పటి నుంచో ఉంది. ప్రతి వాళ్ళ కవులకు కూడా వస్తుంది అలాంటివి. కాల ప్రభావం, ఆనాటి రాజకీయాలు, వాటి కుటుంబ వ్యవస్థలు కూడా దానికి కారణం అవ్వచ్చు. ఆనందుడు కానీ వెన్నకోట పెద్దను కానీ భీమన్ ఛందస్సు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఎవరు కూడా ఆ విషయం ఉన్నాయని ప్రస్తావించలేదు. తాను పాటు మాత్రం తన కవిజనాశనం ప్రస్తావించాడు. ఆనంతుడి పెద్ద రచన పద్యాలు చెప్పాడు కూడా. కేతన కూడా వ్యాకరణ విషయంలో మైరేచిన వాడిని పరిభాషా పదాన్ని వాడాడు. అంతేకాకుండా ఆంధ్ర కవి రామయ్య క్రీస్తు 1450లో మొట్టమొదట ప్రబంధరత్నావళిలో భీమన్ ఛందోబంధ చాతురి ధౌరేయ వేములవాడ భీమునిగా అభివర్ణించాడు అని ప్రతాపరుద్రుడు చెప్పాడు. ఏదైనా తెలుగు ఛంద చెప్పిన తొలి రచన కవినాశ్రయం తనకు తోడే నడిపించాడని జినవల్లభుడు కవి ఏది ఏమైనా తెలుగు ఛందస్సును తెచ్చిన తొలి రచన ఇదే. కవిజనాశ్రయంలో ఆయన రచనలో జినవల్లభుడు తనకు తోడే నిలిచాడని రచించి చెప్పాడు. బహుశా నన్నయ్య నారాయణభట్టుని చెప్పడానికి ప్రేరణ ఇదే కావచ్చేమో. ఈ పంపనికి తమ్ముడు ఈ జనవల్లభుడు వేయించిన బొమ్మల గట్టు కూర్మికాలంలో సమీపంలో చెప్పుకుంటూ కందపద్యం కూడా రాశాడు రచన. అందులో ఏం చెప్పారు, ఒక్కొక్క గుణము కలుగురు ఒక్కొక్కడ కాక ఒక్కల అక్కరలే ఎవ్వరికి లెక్కింపనొక్క లెక్కకు మిక్కిలే గుణరక్షపతి గుణమణి గణములు. ఈ పద్యంలో ఎతి నియమని చెప్పలేదు. ప్రాస అయితే ఉంది, కర్ణంలో ఎతి లేదు. సో ఇందులో కూడా ప్రాసను చెప్పాడు. జినవల్లభుని సహాయం కవిజనాశ్రయంపై ఉందని దేశనే చెప్పాడు. అంతేకాకుండా నాగవర్మ కన్నడంలో నాగవర్మ ఛందోబుద్ధికి కవిజనాశ్రయం కూడా పోలికలు ఉన్నాయని కొందరు అంటున్నారు. కవిజనాశ్రయం 4 అధికారాలు ఉన్నాయి. ఏంటవి? సంజ్ఞ, వృత్త, జాతి, దోషాధికారం. దోషాధికారంలో 3 సందోషాలు ఉన్నాయి. కుసంధి, దుస్సంధి, విసంధి. వీడు సంధిగత దోషాలుగా చెప్పిన మొదటి లాక్షణుడు మళ్ళీ రేచనే. ఇత్వసంధి లాక్షణులు చాలామంది సర్వత్రా ఒప్పుకోలేదు. మళ్ళీ రేచిన దాన్ని ఇత్వసంధిని కుసంధిగా చెప్పాడు. వ్యాకరణలో ఇప్పుడు ప్రస్తుతం అవే వస్తున్నాయి ఎక్కువగా. అది కొన్ని అసలు పదించండి. పరగ నికారోదితత్వ ఇకారోతత్ పరితత్ సర్వమ ఇకారం పోతాడు సదృశము కాని ఎవ్వరి ఇల్లది ఇట్లనికి ఎవ్వరి ఇట్లనిట సంధి వర్గం వయ్యని అంటే ఇప్పుడు కానీ మరి చాలా సంధిరాంతో ఎవరి ఇల్లు ఎవరిది, ఎవరిది ఇల్లు ఎవరిది ఇల్లు, ఇది అదే కదా మరి సంధిత్వం. అందుకని అనేది నా చెన్నై గారు ఈ దోష వెళ్ళకుండా ఇతను సంధి ఇవ్వడం, ఇంకా సంధి ఇతను సంధి ఇవ్వడం అని చేశారు. ఇది ఉదాహరణకు నిత్య సంధిని చేయకపోతే అది విసంధి అయిపోయింది. ఒరులు 60 మెరుగులు 60. ఇది కవిజనాశ్రయంలో దోషాధికారంలో చెప్పాడు. ఎట్లు చెప్తే రేచయ లాక్షణంగా దాని మూలంగా ఎక్కువ సంఖ్య పెంచింది. ఇలా తదుపరి లాక్షణికులు కూడా దీన్ని అనుసరణ చేశారు. తర్వాత ఇక ఆన్సర్ చింతామణి ఆలోచిస్తే ఇది కాదని నన్నే రాసింది కానీ ఏ పని మనకు అనువాసం చెప్పుకుంటూ అనేక ప్రమాణాలు కూడా చెప్పాడు. భారత నుండి చూపించాడు. ఉదాహరణ చింతామణి నుండి భారత నుండి కూడా చూపించాడు. 1590-60లో భాషాస్తి వల్ల ఇది కొంత వెలుగులోకి రావడం వల్ల చింతామణి ఆకాంక్ష చెందుతుందని చాలామంది చెప్తున్నారు. ఏ కాలం చెందినప్పుడు కూడా చింతామణి అనే గ్రంథం మొట్టమొదటి తీసుకొచ్చిన వాడు ఎలకోజి భాషాస్తి. ఆ 1590
ఒక్కొక్కసారి మున్నొక్కనాడు విద్యానగరిలో అచించే కారణోగమ స్నేహం సహచర్యుండగు శివయోగి వరుచే దేవచోదంబు పరిప్రాప్తమైన చింతామణి గ్రంథంబు లోకోపకారార్థముగా టీక కాడు ఈ కావింప కోరి నమ్మనం అన్నాడు. అంటే అదే చూడండి భాస్వతి పద్యం. ఏమి మహాద్భుతం ఇది! హరిహరి ఎక్కడి అంశద్ద చింతామణి పక్కి ఎక్కడి మతంగ గన్నకము మతంగన యుగాది సంభవుండై అయిమని సంభవుండై మనిచిన మణి చందం నన్నన మహాకవి ఎవ్వడు సిద్ధుడు ఎవ్వడాహా మదగణ్య పుణ్యమ సముదగ్ర చేకూరే కదా ఇన్ని అని బాసు చక్కగా వినయంగా చెప్పాడు. ఎన్నో సందేహాలు మనకు కలుగుతున్నాయి. ఈ మాటలన్నీ శ్రీగంధుల కందుకూరి వీరసింగం వారు నన్నే రాయదని భారతీయ లేఖం కేవలం గ్రంథాలు రచించి అని నన్నే పెట్టాలని అత్యంత ప్రచారం నన్నే బట్టి అభిప్రాయపడ్డారు. కొంతదాన్ని తీసిపడేశారు. ఇంకా చింతామణి అధర్మద ప్రసిద్ధి కనిపిస్తోంది. అధర్ముడు నన్నయ్య కన్నా అర్వాచుడు కాబట్టి అతని ప్రస్తావన నన్నయ్య ఏ విధంగా తేలేడని పదాధికారాన్ని అంగీకరించడం, ప్రథమ పురుష క్రియ నిత్యసంధి విధానంగా చెప్పడం, పరార్థమనంలో ఉన్న అనే అనుబంధాన్ని భవిష్యత్తులో కళ అనే అనుబంధాన్ని విధించడం, నన్నయ్య తర్వాత వారైన కేతన పెద్దనగా నన్నయ్య రాసిన వ్యాకరణాన్ని పేర్కొనకపోవడం, కవి పల్లటూరు మొదలైన వారిని పేర్కొనడం, శబ్దశాస్త్రనే బిరుదు నన్నయ్యకి భారతం వల్లనే వచ్చిందని జక్కన్న వివరిస్తూ చింతామణి ప్రజలు తేవకపోవడం, నన్నయ్య ఉచితమైన భాషోశ్రుతి ప్రేతమని అప్పకవ్యాలు చెప్పిన కథలన్నీ విశ్వసనీయంగా లేకపోవడం వంటి కారణాలు చాలా చూపించాడు. నన్నయ్యకృతం కానీ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం మనకి నన్నయ్యకృతంగా సామని చెప్తున్నాడు. చింతామణి అధర్వణాచార్యుల పేరుండటం వల్ల నుంచౌతో హల్యధర్వణాచార్యం మతాత్ పదాధికార అద్యక్రియాసు భూతార్థోద్యతన ఆద్యగం వినా సర్వత్రాజ్యత్కారం కార్యం జ్ఞేయం యస్య ధృతప్రకృతిభ్య ప్రథమ పురుష క్రియలకు ఇకాసంధి నిత్యం అంటాం. నిత్యం అనుత్తమ పురుషక్రియాన్విత వర్తమాన అనుబంధాన్ని భవిష్యర్థాన్ని కూడా అనుసంధానంగా చెప్పడం. ఇలా చెప్తూ అదే నన్నయ్యకు సరదాన బిరుదు భారతదర్శనం వల్లే వచ్చిందని జక్కన్న విక్రమ చెప్పాడు. వసతి అనుబంధక సదత్ర అత్ర అర్థో వివక్షితస్తత్ర అస్థిరను అనుబంధక స్యాత్ యత్ర రుడర్థో వివక్షితో తాత. కేతన పెద్దను నన్నయ్య వ్యాకరణాన్ని చెప్పకపోవడం, కవివల్లభటై క్రియాణం నామ్నాచ ఉల్లోలం ఇష్యతేషు అని చెప్పాడు అని 70 శ్లోకం. ఇంకా ఇది సద్శాస్త్రం అనిస్తే నన్నయ్యకు సద్శాస్త్రం బిరుదు భారతరచనలో వచ్చిందని జక్కన తన విక్రమార్కుడిలో రాయటం. నన్నయ్య నుండి సారంగధరుడు చరిత్ర పురుషుడు కాదు, ఇతడు చరిత్ర పురుషుడు కాదు, నేర్చుకున్నాడని అప్పకవి చెప్పడం కథ విశ్వసనీయం కాదు. అయినప్పటికీ కూడా అందులో విషయం ఉంది. సత్యసారిని బిరుదు వచ్చిన లోకంలో ప్రసిద్ధమైంది. ఈ కాలం నాటికి కూడా ఇది విశ్వసనీయం కాకపోవడం. ఈ హేతువులను ఖండిస్తూ వచ్చే చిన్న సీతారామశాస్త్రి గారు చింతామణి విషయ పరిశోధన గ్రంథంలో సర్వసమూహం చర్చించి అందుసత్ చింతామణిని నన్నయ్యకృతం అన్నాడు. కానీ నన్నయ్యకృత్యం కాదనే వాళ్ళని ఎక్కువ మంది ఆమోదిస్తున్నారు. ఈవేళ ఉంచు ఆలోచిస్తే లభించిన లాభం అన్నింటి కూడా కందుకూరి వీరసింగ ముద్ర కూడా మొట్టమొదటి ఆధునిక విమర్శలు భావించినప్పటికీ నన్నయ్య పట్టాడు కాదనే నిశ్చయం. కానీ ఆయన ఆంధ్రకావ్య విపులంలో కూడా ఆయన రాశాడు. కానీ ఆయన వల్ల మనకు పరిగణించబడుతుంది ప్రదాకా. నన్నయ్య తన కాలం నాటి భారతాది ప్రశంసలు చెప్పడానికి గొప్పతనం చెప్పడానికి ఇతర పండిత సంఘంలో పండితులు మతములు సూచించ ప్రవదంతి విదంతి విస్తార ఇత్యన్య ఇష్యతే కథ్యంతే మొదలు వాడి ఉన్నాడు. కవి వల్ల భల్లటుడు నన్నయ్య తర్వాత మాటను రాతాడు. శ్రద్ధామణి ప్రాథమికావస్థను నిరూపిస్తుంది. భారతీయ చింతామణులు ఏకకర్తృత్వం సూచనలు ఏకత్వములు అనుటకు
చింతామణి ముఖ్యంగా సమలక్ష శబ్ద సాధన పరం సిద్ధిర్లోకాదేశ్య అను సూత్రము దాని ప్రథమత్వము నిరూపిస్తోంది. పదాది యకారాంగీకార ప్రశంస యకారం ఎచ్చడ అద్విశిష్టము ఎచ్చడ యద్విశిష్టము ఏది ముఖ్యమో చెప్పడం కూడా ఉద్దేశం చెప్పబోతుంది. ఈ విధంగా ఇప్పటికీ కూడా వ్యవహారం నాడు నేడు కూడా వినబడుతుంది. కనుక యకారాది పరమార్థము కాదు, యకార విధి పరమాత్మ కాదు. అంతేగాని పదాది యకారవి చెప్పకూడదు. అకారం రాయాలి. పదాది యకార సందర్భం భారత ప్రయోగ విరుద్ధము కాదు. ప్రథమ పురుష క్రియేకార సంధ్యాభావము నన్నయ్య భారతమున పాదమత్యం ఎక్కడా చెప్పలేదు. పాదాంత వ్యాఖ్యాంతము 2 చోట్ల కాదు. పాదాంతము ఉకారాంతములకు కూడా సంధి లేదు. కనుక పాదాంత సంధి వైకల్పమని చెప్పుకోవచ్చు. సిద్ధుని కల్పం ఆ కాలంలో స్వభావం బట్టి చేయబడినది కానీ ఇది విశ్వసనీయం కాదు. ఇంకా అధర్వణ కాళి కాబట్టి చింతామణి గల ఆంతరిక సంబంధం చూస్తే చింతామణి అధర్వణి కంటే ముందు చెప్పడం తప్పదు. అధర్వణి కంటే ముందు చెప్పక తప్పదు. చింతామణిలో అధర్వణిని పేరున్న పాఠము చాలా ఉంది. పేరున్న పాఠం అపాఠం అని చెప్తున్నారు చింతామణి. కానీ ఏదేమైనా చింతామణి అవశ్యం పఠనీయమే. అది చదవకపోతే మనకి తెలియదు ఆన్సర్ చింతామణి. అందుకని ఇది ఆర్యావృత ఛందస్సులో ఉంటుంది. చింతామణి. దీనిలో సంజ్ఞా పరిచ్ఛేదం, సంధి పరిచ్ఛేదం, అజింత పరిచ్ఛేదం, హలంత పరిచ్ఛేదం, క్రియా పరిచ్ఛేదం అనే విభాగాలు ఉన్నాయి. ఈ గ్రంథం సంస్కృతంలో ఉంది. ఆనాటి పండితులు అందరూ కూడా సంస్థాధ్యాయం చేసి బ్రాహ్మణం సంపాదించి దీనివల్లే. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో పాండిత్యం అంటేనే సంస్థ భాషా జ్ఞానం, విద్య అంటేనే సంస్థ భాష పాండిత్యం అనే భావం చాలా ప్రబలంగా విశేషంగా ఉంది. ఈ వ్యాకరణ ప్రయోజనం కూడా పామజనులకు దైనందిక వ్యవహారాలకు కూడా కాదు అని పండితుల కావ్య భాషా శాస్త్రానికే వ్యాకరణార్థ్యం ఉపయోగించబడేది. అందువల్ల ఆంధ్ర చింతామణిని సంస్థ భాషను రచించినట్లు మనకి తెలుస్తుంది. మొత్తం చింతామణిలో 88 ఆర్యావృత్తాలు ఉన్నాయి. మొత్తం వీటిలో అప్పకవి చింతామణిలో 6 నష్టమయ్యి 6 కనబడలేదు అని అహోబులు చెప్పాడు. బాసుసు రాసిన టీకకు అప్పకవి రాసిన టీకకు చాలా తేడా ఉంది. బాసుసు 5 పరిచ్ఛేదాలను పేర్కొన్నాడు. అవేమిటో చెప్పలేదు. చింతామణిలో ఆ పరిచ్ఛేదాలు ఈ విధంగా ఉంది. సంజ్ఞా, సంధి, తత్సమాదేశ్య, క్రియా పరిచ్ఛేదాలు. ఆన్సర్ చింతామణిపై ప్రాకృత వ్యాకరణ ప్రభావం చాలా కనిపిస్తుంది. ఈ ఆన్సర్ చింతామణిలోని సూత్రాల విషయంలో కొన్ని ప్రాకృత వ్యాకరణాల నుండి తీసుకున్నవే. సంస్థ వ్యాకరణాల్లో సుప్రసిద్ధ అయిన పారిభాషిక పదాలు కూడా మన చింతామణిలో మనకు కనిపిస్తుంది. అవి ప్రాతిపదికము, నామము, బిందువు, సంధి, సమాసము, ప్రథమ మధ్యమోత్తమ పురుషుల వంటి అనేక సంజ్ఞలు సంస్థ వ్యాకరణ ఆధారంగా చింతామణిలోకి వచ్చాయి. అంటే ప్రథమ మధ్యమోత్తమ పురుషులు కూడా. ఆంధ్ర భాషా భూషణ శ్రద్ధ మూలకటి కేతన సంస్థ ప్రాకృతాది లక్షణ గ్రంథము చెప్పి తెలుగునకు లక్షణ గ్రంథము చెప్పకపోవటం వల్ల కవిజనంబులు నేరమి కాదు నన్ను ధన్యుని గావింపదలిచిన తలుపు గాని అని మొట్టమొదటి సంస్థ ప్రాకృత వ్యాకరణాన్ని ప్రస్తావన తెచ్చాడు. అలాగే తల్లి సంస్కృతంపై ఎల్ల భాషలకు దానివల్ల కొంత తానగలిగి అంతయు నేకమే తెలుగు భాషనాగా వినితికెక్కి అని ఆంధ్ర భాషా భూషణలో ఏడవ పద్యం చెప్పాడు. ఇది సంస్థ వ్యాకరణ తీసుకొచ్చాడు ప్రశస్తిని. అలా కాకుండా ఈ కావ్యంగా చూడమని కర్త పెద్దన ఇతను కూడా ప్రాకృత వ్యాకరణ ప్రస్తావన చేశాడు. వైయాకరణ విస్తృతులు హేమచంద్ర త్రివిక్రమాదులు చెప్పిన విలువనరా చూపిరి ప్రాకృతం గునకు త్రోవ అని చెప్పాడు కూడా. దీన్ని బట్టి తెలుగు వ్యాకరణాలు వికాసానికి ముందే ప్రాచుర్యంలో సంస్థ వ్యాకరణాలు మనకి దోహదపడ్డాయి, మనకి ఆలంబనయ్యాయి. ఈ ప్రభావం ఆన్సర్ చింతామణికి అందించడం వల్ల ఇంచుమించుగా ప్రాకృత వ్యాకరణాన్ని మహాభారత కర్త నన్నయ్య తర్వాత కాలంలో ఉండటం వల్ల చింతామణి అంతర్గత సాక్ష్యాలని పరిశీలించి నన్నయ్యకృతం కాదని అమరేశం కూడా చెప్తున్నారు. కానీ అది ఆంధ్ర వ్యాకరణ విశేషంగానే వస్తుంది. ఏదైనప్పుడు కూడా నన్నయ్యకృతం అని నాన్నగా చెప్పడం గుర్తు మనకి విషయం ముఖ్యంగా అన్నారు. చింతామణి కర్త
తన వ్యాకరణ రచనా సౌలభ్యం కోసం సంస్థ వ్యాకరణలో సముద్రం యథాతథంగా తీసుకోవడమే కాకుండా స్వతంత్రంగా కొన్ని సముద్రం కూడా కల్పించారు. ఈ సముద్రం అక్షరంగా సంజ్ఞా పరిచ్ఛేదంలో ఉన్నాయి. విభిన్న పరిచ్ఛేదాల్లో కూడా కొంచెం అక్కడ కనిపిస్తుంది. సంజ్ఞా పరిచ్ఛేదంలో నామవర్ణన క్రియ ప్రాణ బిందు వక్ర వక్రతమ ప్రాణిన ధృత పరుషా సరళ స్థిర కళ ధృతప్రకృత ఇత్యాది సముద్రులన్నీ కూడా క్రియాపరిచ్ఛేదంలో ఉపకృతి పరిణితి సవృతి తద్ధర్మార్థక ఇత్యాది సముద్రులన్నీ కూడా అజంత పరిచ్ఛేదంలో మహత్వ అమహత్వ మహతి ఇత్యాది సముద్రులన్నీ కల్పించాడు. అలాగే అనంత పరిచ్ఛేదంలో సమాపకము సమాసకము, సంధి పరిచ్ఛేదంలో అపభృతికము, వికృతి పరిచ్ఛేదంలో సముద్రంగా ఆయా పరిచ్ఛేదంలో కల్పించాడు. ఆంధ్రసత్య చింతామణిపై అడకూచి బాలసరస్వతి అప్పకవులే కాకుండా అనేక మంది వ్యాఖ్యానాలు చేశారు. గురువుగారు కూడా రాశారు. సమన్వయ కనబడి చింతామణి తదంత వ్యాకరణం శిరోధార్యమే. తెలుగునాట ఎంతో ప్రతి పొందినటువంటి బాల వ్యాకరణం కూడా చింతామణిని అనుసరించిందే. కొన్ని బాల వ్యాకరణంలో సూత్రాలు చింతామణి సూత్రం అచ్చుగుద్దినట్లుగా ఉంటాయి. అది ఆంధ్రసత్య చింతామణి ప్రత్యేకత. ఇంకా మూలగటి కేతన్ తెలుగు వ్యాకరణ గ్రంథాలలో అత్యంత ప్రాచీనమైన వ్యాకరణం. దండి రసమాచరిత్రం తెలుగులో గమనించిన కేతన తిక్కన్నకు సమకాలికం. గమనించిన కేతన తిక్కన సమకాలి. వడ్లమూడి గోపాలకృష్ణ గారు కేతన సమకాలికుడు అని చెప్పి ఆంధ్ర భాషా పుష్పమే తెలుగు మొట్టమొదటి వ్యాకరణం అని కేతన్ చెప్పుకున్నాడు. ఈ ఆంధ్ర భాషా పుష్పం మొత్తం 192 పద్యాలు ఉన్నాయి. వీటిలో తేలిగ్గా అర్థమయ్యే కందము ఆటవేళ్ళు ఎక్కువగా ఉన్నాయి. అక్కడక్కడ సీసాలు వృత్తాలు ఉన్నాయి. ఆంధ్ర భాషా భూషణం మొత్తం 6 ప్రకరణాలుగా సంజ్ఞా ప్రకరణం, తత్సమ ప్రకరణం, సంధి ప్రకరణం, విభక్తి ప్రకరణం, సమాస ప్రకరణం, క్రియా ప్రకరణం. సంజ్ఞా ప్రకరణంలో సంస్థ ప్రాకృతాది పూర్వ వ్యాకరణ గ్రంథాలను సంజ్ఞను తీసుకున్నారు. అచ్చులు, సంవ్యజ్ఞానాలు, వర్ణాలు, అంతస్థలు, ఊష్మలు, సమాసాలు, సంధులు, అభేయాలు, విభక్తులు, తత్సమ తద్భవాలు, అచ్చములు, దేశికులు, దేశపు తెనుగులు, గ్రామ్యాలు వంటి సంజ్ఞను మాత్రమే కాకుండా కురుసలు, నిడువులు, సున్నలు, అరబిందులు, నేరబిందులు, తోచివచ్చుట అంటే ఆదేశం అన్నమాట. నాంతాలు, ధృతప్రకృతాలు వంటి అచ్యుతను సోదరిని కూడా తెలిపారు. తెలుగు భాషలో 5 రకాలైన పదాలునే పేర్కొంటూ తత్సంబునాగ, తద్భవంబన, అచ్చ తెలుగు నాగ, మరియు దేశ్యమనగా గ్రామ్య భాష నాగ కలదైదు తెలుగులను ఆంధ్ర భాషా పుష్పంగా 19 చెప్పారు. ఇలా వాటి ఉదాహరణలు పేర్కొంటూ పేర్కొన్నాడు. తత్సమ తత్వ అచ్చతెనుగు దేశం గ్రామ్యాలు నిర్వహించిన లక్షణ సమన్వయం చెప్పాడు. అలాగే తత్సమాలు కానివి అంటే మిగిలిన 4 విధాన భాషా పదాలను అచ్చతెనుగా కేతన్ చెప్పాడు. కేతన పేర్కొన్న తత్సమ తద్భవాలు కూడా సంస్థ భవములే కాకుండా ప్రాకృత భవాలు కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. అయితే ఆ ఒక్క భేదము తప్ప అన్నిటిని ఇప్పటికీ కూడా లక్షణంలో మార్పు లేదు. ఈ లక్షణాలు చెన్నేశ్వరుడు కూడా బాల వ్యాకరణం చెప్పాడు. సంధి ప్రకరణంలో కేతన సంధిని ఈ విధంగా నిర్వచించాడు. మొదటి పదము తుది వర్ణము వదలక పై పదము మొదలముతో కలిగి సంధులు నాలుగు అని పరస్పరం సంధి అనంబడు అని సంధి నిర్వచించి ఆ తెలుగు పదాలను కూడా అకార ఇకార ఉకాసందుగా ఉంటాయని మానవ్యాఖ్యలో కూడా విసురుగా విరేచలు కూడా కనిపిస్తుందని చెప్పాడు. తెలుగులో సంధి విధాన క్రమాన్ని ఉదాహరణగా ఉట్టంకించాడు. యకారం వస్తుందని, సంధిరాని చోట అచ్చుపై యకారం వస్తుంది, అచ్చులపై అచ్చు యకారం రాల్చని కూడా పేర్కొన్నాడు. అబలా ఏలే అని ఇలా ఇరువెచ్చల ఇలా దీర్ఘాంతాలపై సంధి రాదన్న విషయాన్ని కూడా కేతన సందర్భంలో చెప్పాడు. ధృతప్రకృతిని పరుషులకు సరళాదేశము దీర్ఘాల మీద అరవిందు రావటము చర్చిస్తూ సంధి గురించి స్థూలంగా చెప్పాడు. అకార ఉకార సంధులన్నీ కూడా ప్రస్తావించాడు. ఇంకా ఉకార సంధి నిత్యంగా భావించడం వల్ల సంధి రాని చోట ఇకార సంధులను మాత్రమే ఉదాహరణలు చూపెట్టాడు. కసదేవాదేశ సంధిని ప్రథమేతర విభక్తి సంధి లక్షణాన్ని షష్ఠీ పురుషులోని ఉకారం శబ్దాలపై వచ్చే నుగాగమాన్ని పూర్ణానుస్వారాన్ని సంబంధించిన లక్షణాలని ఆచ్ఛపదానికి పదమత్స్య సంధులని లక్ష్యపూర్వకంగా నిరూపించాడు. విభక్తి ప్రకరణంలో ప్రథమము, ద్వితీయము, తృతీయము, చతుర్థము, పంచమియు, షష్ఠియు, సప్తమియు సంబోధన అని 8 తరంగ విభక్తులను చేసి విభక్తులను పరిగే అని విభక్తులను పేర్కొన్నాడు. అయితే
ఈ 8 విభక్తులు ప్రస్థానం తత్పూర్వం ఎక్కడా లేదని, తర్వాత విభక్తులు 8గా ప్రాచుర్యంలోకి వచ్చాయని, కేతనే ఆద్యులై ఉండవచ్చని కూడా కొందరు అంటున్నారు. గురువుగారు చెప్పలేదు. ఈ విధంగా పేర్కొన్న విభక్తులను విడివిడిగా లక్షణ సమన్వయం కూడా చెప్పాడు. లులనలు బహువచనాలు ప్రత్యయాలు అన్నాడు. లులనల మీద ఉన్న బహువచన ప్రత్యయాలకు రేఫాదేశం వస్తుందన్నాడు. ఈ మాపనే చాలా తర్వాత కవుల్లో అదం దీర్ఘపూర్వ ఉపధమైనటువంటి మహద్వాస విభక్తి లకారం రేఫ వస్తుందని చెన్నసూచి పేర్కొన్నాడు. వీడు కాడు వాడు శబ్దాలు వైవిధ్యంలో కొన్ని బహువచన రూపాలు ఏర్పడతాయని, కొరను వెరను మొదలైన పదాలు బహువచనం వల్లనే బహువచనం పరమైతేనే కొలకులు కొరకులు నెరగా మారతాయని చెప్పాడు. ఇదే విషయాన్ని బాలవ్యాకరణ చెన్నేశ్వరి కలని వాళ్ళ నివర్ణంబుకు బహువచనంబు పరంబును నిత్యముగానవు అని చెప్పాడు. పేను చేను మీను శబ్దంలో నువ్వు బహువచనాన్ని వచ్చినప్పుడు లోపిస్తుందని నిరూపించాడు. విభక్తి రూప నిర్మాణ భాషాగతంగా వచ్చే మార్పు ఎక్కువగా కేతన పేర్కొనడానికి తదుపరి బాలవ్యాకరణ స్వీకరించాయి. చాలా సమాస పరిచ్ఛేదంలో మొట్టమొదటి విభక్తులైనటువంటి విభక్తులను తీసుకుని వచ్చి వీధి పదంబుతో సంయుక్తము అవటం చేసి సమాసంబులయ్యి అని ఆంధ్ర భాషా భూషణంలో మొదటి పదము విభక్తులం వచ్చి మీది పదంబుతోడ సంయుక్తము అవటం చేసి సమాసంబులయ్యి అని ఆంధ్ర భాషా భూషణంలో కూడా 11ని పేర్కొన్నాడు. పరస్పరం సామర్థ్యం కలిగిన శబ్దాలు తమకున్న సహజమైన సిద్ధిని అర్థాన్ని కోల్పోయి సమానంగా ఏర్పడి రెండింటి బదులుగా ఒక కొత్త అర్థాన్ని వస్తాయి. అదే కేతన వ్యవహారంలో 2 అంశాలు. మొదటి పదంబులు విభక్తి లోపిస్తాయి, రెండోది మీది పదంబుతో సంయుక్తములవుతాయి అని ఇంకలా చెప్తూ సమాసాన్ని విభజిస్తూ అవి పూర్వ పదార్థ ప్రధానమని, ఉత్తరార్థ ప్రధానమని, అన్య పదార్థ ప్రధానమని, ఉభయ పదార్థ ప్రధానములని, చతుర్విధములైన విభక్తులుదయని పేర్కొన్నాడు. ఇది కేతన సమాసాన్ని ఉదాహరణతో పేర్కొన్నాడు. నా